ఎవరైనా సరే చర్యలు తీసుకోవాలని కోరుకుంటారు. రఫీ గారు ఏం చెప్తారు సార్? రఫీ గారు ఏం చెప్తారు అంటే గౌతమ్ గారి అభిమతం, అంటే గౌతమ్ గారు ఒక మాట ఏం చెప్తున్నారంటే, సార్ అది మీ కార్యకర్తల్లో కూడా ఉంది, ఎంత త్వరితగతిన విచారణ జరుగుతుంది, ఎప్పుడు చర్యలు తీసుకుంటారనే ప్రశ్న వారు కూడా వేస్తూ ఉన్నారు. కానీ అంటే మీ పార్టీకి సంబంధించి మంత్రి గారు ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా రెడ్ బుక్ అనేది మర్చిపోలేదు, చర్యలు ఉంటాయని చెప్తూనే మీరు సోషల్ మీడియాని చూసి తొందరపడొద్దు, నన్ను తొందర పెట్టొద్దు అని అన్నారు. అంటే విచారణ జరుగుతూ ఉంది, మీరేం తొందరపడొద్దు అనేది ఒక మాట చెప్పారు. గౌతమ్ గారు ఏం చెప్పారు మీరు అది కూడా విన్నారు. సరే, మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? నమస్కారం నవీన్ గారు, మీకు అలాగే గౌతమ్ గారికి, రవికిరణ్కి, అందరికీ, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు ముక్కను శుభాకాంక్షలు చెప్పుకుందాం సార్. నిన్నటి వరకు కనుమైంది కదా, ఇవాళ ముక్కను. అయితే నవీన్ గారు, గౌతమ్ గారు చాలా విషయాలు చెప్పారు. ఇక్కడ రెండు విషయాలు గమనించాలండి. ఒకటేంటంటే, ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల కోసం ఏర్పడిన ప్రభుత్వం. అయితే ప్రజల్లో, కార్యకర్తల్లో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇది వెంటనే శిక్షించేయాలా, ఏ పద్ధతిలో అయితే ఇప్పుడు చైనా పద్ధతుల్లో, అరబ్ పద్ధతుల్లో నేరం చేస్తే ఇమ్మీడియట్ గా శిక్షలు పడిపోవాలనేటువంటి కట్టలు తెచ్చుకునే ఆవేశం కార్యకర్తల్లో ఉంది, మా పార్టీ నాయకుల్లో కూడా ఉంది. నేను కాదంటలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన టార్చర్ అలాంటిది. రోడ్డు మీద చంద్రయ్యని గొంతు కోసి చంపేశారు కదా సార్. జై జగన్ అను మాచర్లో, జై జగన్ అను, లేకపోతే నీ గొంతుకు వస్తామంటే అన్నాడు. గొంతు కోసారు, కోడి కోసినట్టు కోసారు కదా. ఇలా 1-2 కాదు, చివరికి చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు నోటీస్ ఇవ్వకుండా రాత్రి అంతా విచారణ జరిపిస్తుంది. కాబట్టి ప్రజల్లో ఆ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రెండోది, సూపర్ 6 మీద ఆశలు ఉన్నాయి. ఈ 2 అంశాలు ప్రధానంగా చర్చ జరుగుతుంది, మా పార్టీ కార్యకర్తలు జరుగుతుంది. సరే, వైసీపీ నాయకులు అయితే సూపర్ 6ని మేము వదిలేసామనే పద్ధతిలోనే వాళ్ళు పాపం ప్రచారం చేసుకుంటున్నారు. నేనేమంటానంటే, మన దేశంలో ఉన్నటువంటి చట్టాలు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి చట్టాలు ఇవేమి గల్ఫ్లోను, చైనాలో ఉన్నటువంటి చట్టాలు కాదు. మనం చూసాం కదా, జోగి రమేష్కి బెయిల్ వచ్చింది సుప్రీంకోర్టులో, దేవినేని అవినాష్కి బెయిల్ వచ్చింది సుప్రీంకోర్టు. నిన్న మొన్న మర్డర్ కేసులో ముద్దాయిగా ఉన్న గౌతమ్ రెడ్డికి కూడా సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఇప్పుడు ఇవన్నీ వదిలేసి అర్ధరాత్రి వెళ్ళి గోడలు దూకి తలుపులు పగలగొట్టి భయానకమైన వాతావరణం తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే ఇక జగన్మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వానికి తేడా ఏముంటది కదా. ఎవరు అడిగారు అలా? ఎవరు చేయమన్నారు అలా? కార్యకర్తల్లో ఎందుకు వాళ్ళని పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒక అభిప్రాయం సోషల్ మీడియాలో నేను చదువుతున్నా. అలా ఎవరు కోరుకోరు. ఉన్న ఈ జరిగిన ఈ స్కామ్లు వీటన్నిటికి సంబంధించి తొందరగా విచారణ చేయండి, తొందరగా మీరు చేసే పని ఏదో చేయండి అని అడుగుతారు, చట్ట ప్రకారం చేయమని అడుగుతారు కదా. ఆల్రెడీ లీడ్ చేయడానికి కోర్టులు ఉన్నాయండి. విచారణ మీద విచారణ, వాయిదా మీద వాయిదా వేయడానికి కోర్టులు ఉన్నాయి. మీరన్నా తొందరగా విచారణ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సిబిఐకి ఇచ్చారు ఇది వివేకానంద రెడ్డి కేసు. దానికి సుప్రీంకోర్టు మానిటరింగ్ చేసింది. సుప్రీంకోర్టే ఆంధ్ర నుంచి తెలంగాణకి ట్రాన్స్ఫర్ చేసింది, సుప్రీంకోర్టు మానిటరింగ్ చేసింది. ఏమైనా ముందుకెళ్ళిందా కేసు? ఒక్కడుగు ఏం తెల్లా. ఇది మన దేశంలో ఉన్నటువంటి చట్టాల పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఉన్నాయి 14 సంవత్సరాల నుంచి, అలాగే ఉన్నాయి. ఎవరిని అడుగుతాం? న్యాయ వ్యవస్థ ఇప్పుడు హెల్మెట్లు పెట్టకపోతే హైకోర్టు జడ్జి గారు అల్టిమేటం ఇచ్చాడు. వారం రోజుల్లో హెల్మెట్లు పెట్టకపోతే మీ పోలీసుల సంగతి, మీ సంగతి చూస్తాను, మీరు ముందు ఐజీని హైకోర్టుకి రమ్మనండి అన్నాడు. ఆయన వెళ్ళి అటెండ్ చేసి ఇప్పుడు
దాని మీదే 150 కోట్లు ఇన్కమ్ వచ్చిందంట ప్రభుత్వానికి హెల్మెట్లు తనిఖీల్లో. ఇప్పుడు ఇలాంటి విషయాల్లోనే హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ చాలా గట్టిగా ఉంటున్నాయి. మరి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి కేసుల్లో ఇప్పుడు రమణ గారు ఎప్పుడో సంవత్సరం లోపల తేల్చిపడేయాలా ఈ రాజకీయ నాయకుల మీద ఉన్నటువంటి కేసులు అంటే ఒక్క అడుగైనా కదిలిందండి? ఏదైనా రాష్ట్రంలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు, ఏదైనా జరిగిందా? జగన్మోహన్ రెడ్డి నేను కోర్టుకే రాను, అసలు నేను రాను కోర్టుకి అని మొరాయించాడు. కోడిగత్తి కేసులో రానన్నాడు. చివరికి పాస్పోర్టు విషయంలో కూడా నేను రానంటే మరి అదే హైకోర్టు ఈ పాస్పోర్ట్ విషయంలో నీకు 1 సంవత్సరం కాదు 5 సంవత్సరాలు నీకు పాస్పోర్ట్ ఇవ్వాల్సిందే, కానీ నువ్వు విజయవాడలో ఉన్న ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్ళి 20,000 రూపాయలు పూచి కట్టవలసిందే అని హైకోర్టులో ఒక బెంచీలో ఒక జడ్జి గారు చెప్పారు. మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి గారు అదే హైకోర్టుకి వెళ్తే ఇంకొక జడ్జి గారు నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదు, నీకు 5 సంవత్సరాలు పాస్పోర్ట్ ఇవ్వాల్సిందని అడిగారు. నవీన్ గారు మీరు చూడండి, అదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక బెంచీలోనే వెళ్ళాలన్నారు, ఇంకో బెంచీలో అవసరం లేదన్నారు. సరే, అది న్యాయస్థానం, అక్కడున్న రకరకాల పరిస్థితులు. సరే, మనం ఆ విషయాల గురించి కాకుండా మీ పరంగా మీరు చేస్తున్న విచారణ గురించి మాట్లాడదాం. ఒకసారి నేను రవికిరణ్ గారు వాయిస్ తీసుకుంటాను. ఒక్క నిమిషం రవికిరణ్ గారు చెప్పే ముందు ఒక్క నిమిషం. మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళే సుప్రీంకోర్టు ఆర్డర్తో తిరుగుతా ఉన్నారు. మరి ఏం చేస్తాం? చట్ట ప్రకారం వెళ్తే ఇలా అవుతుంది. చట్ట ప్రకారం కాకుండా జగన్మోహన్ రెడ్డి పద్ధతిలో ఈడ్చుకొచ్చి లాగి జిల్లాలన్నీ తిప్పి అరెస్ట్ చేస్తేనే అప్రజాస్వామికమైనటువంటి విధానాలని చెప్పేసి ఆ రోత పత్రిక ఒకటి ఉంది కదా, అది రోజు ఏడుస్తూ ఉంటది. కాబట్టి ప్రజలు ఇవాళ ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలకు ఉంది. ఖచ్చితంగా 2 సంవత్సరాల్లో అందరూ కూడా ఎన్ని కోర్టు నుండి స్టేలు తెచ్చుకున్నా అన్ని కేసులు కొలిక్కి వస్తాయి, అందులో ఏం సందేహం లేదు. అప్పుడు మనం కూడా మాట్లాడుకుంటాం. కొంచెం ఆలస్యమైనా బాగానే బిగించారు అంటాడు మా గౌతమ్, అందులో